నార్మల్ డెలివరీ అయ్యేలా చూద్దాము, పెయిన్స్ ఎప్పుడు వచ్చినా అప్పుడు తీసుకొచ్చేసేయండి. లేదు మేడం, మా అమ్మాయికి ఆపరేషన్ అని ఫిక్స్ అయ్యామండి. ఆపరేషన్ ఎందుకమ్మా, చక్కగా నార్మల్ చూసి అంతగా అవ్వకపోతే చేద్దాం అప్పుడు. A few moments later. లేదు మేడం, మా అమ్మాయి చాలా సెన్సిటివ్ అండి. తన ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడే మేము ఫిక్స్ అయ్యాం తనకి ఆపరేషన్ చేయిద్దామని. అరే నేను ఉంటాను కదా, నేను చూస్తాలే. ప్లీజ్ మేడం వద్దు. ఫిక్స్ అయిపోయారా ఇంకా? మేడం మేడం ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదే అంటే మా అమ్మాయికి డెలివరీ కోసం 3వ తారీఖున ముహూర్తం పెట్టించాం మేడం. మేము 2వ తారీఖున బయలుదేరుతామండి. ఇంటి దగ్గర నుంచి 3-4 నిమిషాలకు బయలుదేరుతాము. ఇక్కడ 6-3 నిమిషాలకి అడ్మిట్ అవుతాం మేడం హాస్పిటల్లో. 3వ తారీఖున తెల్లవారుజామున 3-3 నిమిషాలకి కరెక్ట్ గా బేబీని బయటికి వచ్చేలాగా చూడండి మేడం. 3 నిమిషాలకు నేను డెలివరీ చేయాలి ఎగ్జాక్ట్ గా. మేడం ఇంకొక రిక్వెస్ట్ మేడం, మా అంటే బేబీ బొడ్డు పోయకుండానే మా అల్లుడు గారు ఒకసారి చూస్తే శాంతులు అయ్యారన్నా సరే ఏ ప్రాబ్లం ఉండదంట మేడం. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ముఖ్యమైన విషయం మేడం, ఇది మేము పెట్టించుకున్న ముహూర్తం అండి. మా పాప వాళ్ళ అత్తగారు కూడా ఒక ముహూర్తం పెట్టిస్తారట. 2 ముహూర్తాల్లో ఏది స్ట్రాంగ్ అయితే ఆ ముహూర్తం మీకు ఫోన్ చేసి ఫోన్ లో చెప్తాం మేడం. ఫోన్ లో చెప్తారా? అవును మేడం, ఆ ముహూర్తానికి మీరు చెదురు గాని. అంతా బానే ఉందమ్మా, మరి ఆపరేషన్ స్మూత్ గా అయిపోయి కాంప్లికేషన్స్ ఏమి ఉండకూడదు కదా. సో నేను ఆపరేషన్ థియేటర్ లోకి అడుగు పెట్టే దానికి ఒక ముహూర్తం, సర్జరీ స్టార్ట్ చేయడానికి ఒక ముహూర్తం, మత్తు డాక్టర్ గారు వెన్నుకు సూది గుచ్చుతారు కదా, దానికి కూడా ఒక ముహూర్తం పెట్టించుకోండి. మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చేసింది అంటారు. అవును మేడం, నిజమే, మాకు ఈ విషయమే తట్టలేదు. అది కూడా ముహూర్తం పెట్టించి మీకు ఫోన్ లో చెప్తాం మేడం. అయ్యో Okay, bye.